money. Do you think Tony Stark would be Tony Stark if he wasn't a billionaire? Tony Stark was able to build this in a cave! ఇన్స్టా ఓపెన్ చేస్తే నా ఫీడ్ లో వచ్చే ఫస్ట్ వీడియో ఇదే అయిపోయింది. రీరీ విలియం చెప్పిన ఈ లైన్స్ వల్ల ఐరన్ హార్ట్ షో గురించి నెగటివ్ గా కామెంట్స్ మామూలుగా చేయట్లేరు. మార్వెల్ ఫ్యాన్స్ మధ్యలో ఐరన్ మ్యాన్ కున్న క్రేజ్ లెవెల్ వేరు. ఎండ్ గేమ్ లో తను సాక్రిఫైస్ చేసినప్పటి నుండి టోనీ గురించి కొంచెం నెగటివ్ గా మాట్లాడినా ఇదే రియాక్షన్. బట్ ప్రాక్టికల్లీ ఆలోచిస్తే రీరీ చెప్పింది కూడా తప్పననిపించదు. టోనీ ఒక జీనియస్ క్యారెక్టర్. జస్ట్ తన ఇంటెలిజెంట్ ని యూజ్ చేసి గుహ లోపల ఐరన్ మ్యాన్ సూట్ అండ్ ఆర్క్ రియాక్టర్ ని క్రియేట్ చేస్తుండొచ్చు. బట్ మార్క్ 2 దగ్గర నుంచి మార్క్ 85 వరకున్న సూట్స్ ని క్రియేట్ చేయడానికి తను బిలియనియర్ గా ఉండటమే ఒక బెస్ట్ అడ్వాంటేజ్ అని చెప్పాలి. తను బిలియనియర్ కాకపోయింటే తన సూట్ ని గవర్నమెంట్ ఎప్పుడు లాక్కునేది. అండ్ నానో టెక్నాలజీని గుహలో ఉండైతే క్రియేట్ చేయలేం కదా. ఇలాంటి దాన్ని క్రియేట్ చేయాలంటే బిలియన్స్ ఆఫ్ డాలర్స్ పక్కా ఉండాలి. సో రీరీ చెప్పింది కొంతవరకు ప్రాక్టికల్ అయితే కరెక్ట్. అలా అని మనీ లేకపోయింటే టోనీ యూస్లెస్ అని చెప్పలేం. ఒకవేళ టోనీ పూర్ ఫ్యామిలీలో పుట్టినా తన ఇంటెలిజెన్స్ తో మిలియన్స్ ఆఫ్ డాలర్ ని ఈజీగా సంపాదించగలిగేవాడు. సో నా ఒపీనియన్ లో సిరీస్ లోపల లైన్ ని మార్కెటింగ్ స్ట్రాటజీ కోసం పెట్టాడు తప్ప వేరే ఏ రీజన్ లేదు. అండ్ ఇది బెస్ట్ ఐడియా అనే చెప్పాలి. ఈ ఒక్క లైన్ వల్ల డే బై డే సిరీస్ క్రేజ్ మరీ పెరుగుతుంది.